జగన్కు నిజాయితీ ఉంటే గత రబీలో కొనుగోలు చేసిన ధాన్యం తాలూకు 1674 కోట్ల రూపాయల బకాయిలు ఎందుకు చెల్లించలేదని మంత్రి నాదెండ్ల మనోహర్ విమర్శించారు. అక్టోబర్ 1వ తేదీ నుంచి ఖరీఫ్లో పండించిన ధాన్యం కొనుగోలు చేస్తామని మంత్రి తెలిపారు. విజయవాడలో 10 జిల్లాల జేసీలు వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. రైతు నుంచి ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లోనే వారి ఖాతాలకు నగదు జమ చేసేలా కూటమి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోందని మంత్రి స్పష్టం చేశారు. రైతు సహాయక కేంద్రాల సిబ్బంది, ధాన్యం కొనుగోలు కేంద్రాల సిబ్బందితో పాటు క్షేత్రస్థాయిలో రవాణాకి ఇబ్బందులు లేకుండా పెద్ద సంఖ్యలో లారీలు సిద్ధం చేస్తామన్నారు. సుమారు 37 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం కొనుగోలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున మేము సిద్ధమయ్యే విధంగా క్షేత్రస్థాయిలో ప్రతి రైతుకి ఒక గౌరవం ఇచ్చే విధంగా ఈ ప్రక్రియని సజావుగా ఎక్కడా ఇబ్బందులు లేకుండా టెక్నాలజీని ఉపయోగించి ఆ భరోసా కల్పించడానికి కోసం చాలా లోతైన ఒక వర్క్షాప్ ఈరోజు అర్థమయ్యే విధంగా ప్రతి ఒక్కరికి కూడా ప్రారంభించాం. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి నిజాయితీ ఉంటే ఆయన మాటల్లో ఎందుకు రబీ పంటల్లో కొనుగోలు చేసిన ధాన్యం గురించి 1674 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టి చెల్లించకుండా వెళ్ళిపోయారో సమాధానం చెప్పాలి. మా ప్రభుత్వం వచ్చిన 30 రోజుల్లోనే 1674 కోట్ల రూపాయలు ఆ రైతాంగానికి నిధులు చెల్లించాం. అభివృద్ధి కానీ సంక్షేమం కానీ రెండిట్లో కూడా తగ్గకుండా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మా టీం అంతా కూడా 100 రోజుల పరిపాలన గురించి మేము గర్వంగా ఎందుకు చెప్పుకోగలుగుతున్నామంటే నిజాయితీగా ప్రజల పక్షాన్ని నిలబడ్డాం కాబట్టి చెప్పుకోగలుగుతున్నాం. వాళ్ళు ఆ నిజాయితీ లేదు.